సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డు తీసుకుంటున్న పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా పుస్తక ప్రదర్శన బాధ్యులు, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా నమస్కారం. మీరు ఇంత దూరం ఇంతమంది పిల్లలు నడిచి పుస్తకాలు చదవటం గురించి ప్రచారం చేస్తూ, మీరు పుస్తకాలు చదువుతాము అని నినాదాలు చేస్తూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పెద్ద అయిన తర్వాత ఈ నడకను గుర్తుపెట్టుకుంటారు. మేము చిన్నప్పుడు ఇట్లా పుస్తకాల కోసం, పుస్తక ప్రదర్శన కోసం నడుచుకుంటూ వచ్చామని. ఇంతలోంచి కొంతమంది అయినా మంచి ఒరేషియస్ రీడర్స్ కావాలని, అలా ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. మీరు చదవండి, పుస్తకాలు చదివితే మీకు చాలా బాగుంటుంది. మీరు మొబైల్తో చూసిన దానికంటే, టీవీ చూసిన దానికంటే కూడా, సినిమా చూసిన దానికంటే కూడా పుస్తకాలు చదివడం మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. పుస్తకం అనేది మీకు చాలా నేర్పిస్తుంది, మీకు వినోదం ఇస్తుంది, మీకు ఆటలాడినట్టు ఉంటుంది. మీరు హాయిగా చాలా విషయాలు ఏ కష్టం లేకుండా నేర్చుకుంటారు. పుస్తకాలను చదువుకునే అలవాటు చేసుకున్నప్పుడు మీరు దేశంలో ఈ పుస్తక సంస్కృతి మరింతగా విస్తరిస్తే మనుషులు మంచి ఆలోచన పనులు అవుతారు, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు అవుతారు, తప్పైన ఏదైనా ఉంటే ప్రశ్నించే వాళ్ళు అవుతారు, ఒప్పు ఉంటే అలవరుచుకునే వాళ్ళు అవుతారు. అటువంటి మంచి అలవాట్ల కోసం, మంచి సమాజాన్ని నిర్మించడం కోసం పిల్లలందరూ పుస్తకాలు చదవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొద్దిమందైనా ఈ అలవాటును అలవరుచుకుంటారని ఆశిస్తూ నమస్తే.